ఈరోజు ఉన్నట్టుండి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? అది మెంబర్‌ని మంత్రి నారాయణ గారు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మీకు ఆయన మొన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన్ని చైర్మన్‌గా దింపడానికో, లేకపోతే చైర్మన్‌గా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికో ఏమేమి అవకాశాలున్నాయని చెప్పి ఆయనో లేకపోతే ఆయన పక్కన ఉన్న ఒక హైపర్ యాక్టివ్‌తో ప్రవర్తించే ఒక పెద్ద మనిషి, ఇంకొక వ్యక్తో వీళ్ళందరూ ప్రవర్తించిన తీరు ఆయన దృష్టికెళ్ళినప్పుడు రెడ్ క్రాస్ అనే సంస్థని ఏ విధంగా దిగజారుస్తారు, ఇంకా రాజకీయంగా దిగజార్చే పరిస్థితులు తీసుకొస్తారనే ఉద్దేశంతో 20 రోజులు టైం ఇచ్చిన కలెక్టర్ గారు కూడా 20 రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా పక్క రోజే మళ్ళీ మీటింగ్ పెట్టి దాని మీద ప్రెషర్ పెట్టడం. ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఇంక ఎక్కడి నుంచి ఆడ తీసుకుపోతారనే ఒక ఇదితో అప్పటికి కూడా రెడ్ క్రాస్ మీద ఆయనకున్న అంకిత భావంతోనే ఆయన హుందాగా రాజీనామా చేశాడు తప్ప ఆ ఇల్లు భయపడో లేకపోతే ఇంకొకరికి ఇదే ఇది పరిస్థితులు అయితే లేవు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన ఏది చేసినా ఒక చరిత్రే. రెడ్ క్రాస్ అభివృద్ధి చేసిన ఒక చరిత్రే, ఎమ్మెల్సీగా గెలిచిన ఒక చరిత్రే, 4 నెలలు సిటీ ఇన్ఛార్జిగా తీసుకున్న బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు చేయడంలో కూడా సఫలీకృతుడు అయ్యాడు. కాబట్టే ఈ రోజు ఆయన మీద కుళ్ళు కుతంత్రాలతో ఆయన ఎదుర్కోలేక ఈ విధంగా ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతోనే మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పుకోవడం జరిగింది తప్పితే వేరే ఉద్దేశం ఏమీ కాదు.